అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 9000333990. ఇహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు దశ మహావిద్యాల్లో దేవతలను కొలవాలంటే చాలా నియమ నిబంధనలు ఉంటాయి కదా, మరి ఇది ఆడవాళ్ళు చేయొచ్చా? ఇందాక అదే చెప్తున్నానమ్మా. అసలు ముఖ్యంగా ఆడవాళ్ళు చేయొచ్చా చేయకూడదు అనేది ఒక్క డౌట్తో క్లియర్ అయిపోతుంది. ఏంటి అంటే మనకి గాయత్రి మాత, అవునా? ఇప్పుడు మనం ఏం చెబుతాం, అంటే మానవ జీవితంలో ద్వాదశ వ్రతం పరం, ద్వాదశి వ్రతానికి మించిన వ్రతం లేదు అని చెప్తాం. అన్నదాన సమంధానం, అన్నదానానికి మించిన దానం లేదు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని చెప్తున్నాం. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు, తల్లికి మించిన దైవం లేదు. గాయత్రి మంత్రానికి అధిపతి అయినటువంటి దేవత ఎవరు? గాయత్రి అమ్మవారు, అవునా? అంటే వేద విద్యలకి సంబంధించినటువంటి ప్రతి శక్తికి కూడాను గాయత్రి అమ్మవారికే ఆధీనంలో ఉంటుంది. అంతేకాకుండా బ్రహ్మలిఖితం రాస్తాడు, కానీ సకల విద్యాప్రదాయిని అమ్మవారు ఎవరు? సరస్వతి, అవునా? మరి వాళ్ళ ఆడవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళు ఉపాసన చేయకూడదని ఎట్లా రాస్తారు? అంటే చాలా మందికి డౌట్ ఉందన్నమాట. దశ మహావిద్యాల్లో ఉన్న దేవతలను కొలవాలంటే విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ వస్తుందేమో అని కొంచెం భయపడతా ఉంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, మనకి హిందూ ధర్మంలో చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, వివాహ సమయంలో మనం మంగళ గౌరీ పూజ అని చెప్పి చేస్తాం, అవునా? అది ఎందుకు చేస్తాం? మంగళం అంటే కుజుడు, అంతేకాకుండా శుభం అని అర్థం. మంగళం అంటే శుభం కదా. ఈ మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. మంగళ గౌరీ, ఒట్టి గౌరీ పూజ చేయటం, మంగళ గౌరీ పూజ చేస్తున్నాం అంటే కుజదోషాలు మన జీవితంలో ఉంటే, వాళ్ళ జాతకంలో ఉంటే ఆడపిల్లలకి వీళ్ళకి 2 సార్లు వస్తాయి కుజదోషాలు కూడా. జన్మతః రజస్వల సమయంలో ఈ 2 సార్లు కూడా కుజదోషం ఆపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 సమయాల్లో వచ్చినటువంటి దోషాలు పోవడం కోసం వివాహ సమయంలో మంగళగౌరీ పూజ చేయిస్తాం. అప్పుడు నిజంగా చెప్పాలి అంటే గౌరీ పంచాక్షరి అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. గౌరీదేవికి సంబంధించినటువంటి 5 అక్షరాలతో కూడిన గౌరీ పంచాక్షరి మంత్రం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి పురోహితుడు పెళ్లి కూతురుగా అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మీదేవి స్వరూపంలో కూర్చున్నటువంటి పెళ్లి కూతురికి మంగళగౌరీ సమయంలో గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని శాస్త్రం చెబుతాం. అది ఎవరు పాటించట్లేదు కదా. అందుకని నిజంగానే మనకి జనాలకి అంటే భయం, శక్తి దేవతలు వీళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ ఇందాకేం చెప్పాను, ధూమావతి ఏ శక్తి దేవత చేయాలన్నా శివుడికి చేయాలి. మరి ఇప్పుడు నిజంగానే పనికిరాదు అనుకుంటే చిన్నప్పుడు ఆడపిల్లలకు మరి రాయించకూడదు. ఓ నమ శివాయ సిద్ధనమ అని చెప్పి రాయించడం నిషేధించాలి. కానీ ఆడపిల్లలు కూడా రాయిస్తాంగా. మరి ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం కదా, మరి దానికి మించిన మంత్రం ఏముంటుంది? సో అలాంటప్పుడు ఆ మంత్రమే చేస్తున్నప్పుడు మిగిలిన దేవతా మంత్రాలు ఎందుకు చేయకూడదు? ఉగ్రస్వరూపం, అసలు ఆడవాళ్ళని ఆది పరాశక్తి అంటాం కదా, అవునా? కాబట్టి ఆడవాళ్ళు చేయటంలో తప్పు లేదు, కాకపోతే నియమం పాటిస్తూ చేయాలి దేనికైనా. ఇప్పుడు దైవికం అంటే ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తే ఎక్కడ లేని ఒక జాగ్రత్తగా ఉంటాం మనం. కొంతమంది నిజంగా అంటే గుళ్ళోకి వచ్చేవాడు ఏదైనా నాన్ వెజ్ తిని ఉంటే, మాంసాహారం తినేసి ఉంటే గుళ్ళోకి రారు, అవునా? కోడిగుడ్డు తిన్నా కూడా లోపలికి రారు. ఎందుకంటే ఆ భావన, పవిత్రమైనటువంటి భావన ఉంటుంది. అదే భావనతో ప్రతినిత్యం కూడా మనం చేసే ఉపాసన దేవతల మీద చూపించగలిగితే తప్పనిసరిగా మన దేహమే దేవాలయం అవుతుంది. రావణాసురుడు చెప్పింది కూడా అదే, దేహమే దేవాలయం, జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాయం సో అహం భావేన పూజయేతు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు. ఎప్పుడు దేవుడు అవుతాడు? నిన్నటి పూలు దేవుడి దగ్గరికి తీసి పక్కన ఎట్లా పడేస్తామో అలానే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసి పక్కన పడేస్తే మనమే జీవుడే దేవుడు అవుతున్నాడు. మన అద్వైత సిద్ధాంతం కదా, దేవుడు జీవుడు వేరు కాదు, ఒకడే. ఆది శంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి బోధించినటువంటి అద్వైత సిద్ధాంతం ఏమిటి? జీవుడు దేవుడు వేరు వేరు కాదు, జీవుల్లోనే దేవుడు ఉన్నాడు. మనలో ఉన్న దేవుణ్ణి తెలుసుకునేంత స్థాయికి జీవుడు వెళ్తే జీవం లేదు, దైవమే ఉంటుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు అయితే లేవు, కాబట్టి జాగ్రత్త వహించి చేయాలి. ఇవి ఎక్కువగా రాత్రిపూట చేస్తూ ఉంటాం మనం. దశమహావిద్యలన్నీ కూడాను రాత్రిపూట, అంటే ఈ దేవతలని రాత్రి దేవతలు అంటాం, శీఘ్ర దేవతలు అంటాం. తొందరగా అనుగ్రహించేటువంటి దేవతలు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారుట. కాబట్టి వారి ఎదురుగా వారి గురించి వారి మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఆ దేవతలు తొందరగా మనకి
శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి రాత్రి సమయంలో కూడా చేయవచ్చు. ఇప్పుడు మరి నిజంగా మాట చెప్పాలంటే రాత్రిపూట చేసేటువంటి జపాలు తపాలు ఏమంటుంటారు, క్షుద్ర పూజలు అని చెప్తుంటారు. కానీ మరి ఈ దేవతలు మనం రాత్రి దేవతలు అంటున్నాం కదా. రాజశ్యామల నవరాత్రులు, దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు, వారాహి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, రాత్రులే పూజ చేస్తున్నాం కదా, పగలు చేయడం కదా. అంటే పగలకు ఉండేటువంటి విశేషత పగలకు ఉంటుంది, కానీ రాత్రిపూట ఇంకా ఎక్కువ విశేషంగా చేస్తుంటాం కదా. సో కాబట్టి రాత్రిపూట జపం చేయడం వల్ల తప్పులేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీ చుట్టూ ఏమున్నాయి తీసి పక్కన పెట్టండి, నీలో ఏముంది ఇది ఒకటే కావాలి దేవుడికి. నువ్వు మనస్ఫూర్తిగా చేస్తున్నావా, భక్తిపూర్వకంగా చేస్తున్నావా లేదా. ఈ మంత్రాన్ని ఓం ధూమ్ ధూమావతే స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 108 మిరియాలు తీసుకొని అవే రోజు కౌంట్ ఒకసారి జపం చేయడం, ఒక మిరియం తీసుకొని పక్కన పెట్టుకోవడం, మళ్ళీ ఇంకోసారి మంత్రం చెప్పుకోవడం, మళ్ళీ మిరియం తీసుకొని పక్కన పెట్టుకోవడం, ఇలా 108 సార్లు చేసి ఈ 108 రోజులు 41 రోజు పూర్తయిన తర్వాత ఈ మిరియాలు తీసుకెళ్ళి పానకం చేసి ఏదైనా శక్తి దేవాలయంలో ఇవ్వండి. దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాభివృద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. గురుగారు, నాకు చిన్న సందేహం ఉంది. ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించకూడదు అని అంటారు కదా, ఎందుకని? ఇక్కడ ఒక్క మాట చెప్తాను, రుద్రాక్ష ధరించకూడదు అని ఎక్కడా లేదు శాస్త్రం. అదే ఇందాక నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ ఆధిక్యత ఏదైతే ఉందో, ఓ మాట చెప్పాలి అంటే స్త్రీ జాతికి మించిందైతే పురుష జాతి కాదు నా దృష్టి ప్రకారం. అయితే ఇది నేను చెప్పడం కాదు, ధర్మరాజు చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే స్త్రీణా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేయవ అని చెప్పి చెబుతున్నాడు ధర్మరాజు. ఎలా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే 2 పాళ్ళు ఆహారం ఎక్కువ తింటారట, అంటే డబల్. బుద్ధిశ్చాపి చతుర్గుణం, బుద్ధి ఎట్లా ఉంటుంది, 4% ఉంటుంది ఎక్కువగా మగవాళ్ళ కంటే, తెలివితేటలు 4% ఎక్కువగా ఉంటుంది. సాహసం షడ్గుణం చేయవ, సాహసం ధైర్యం అనేది ఎన్ని పాళ్ళు ఉంటుంది, 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అంటే 1:2, 1:4, 1:6. ఇంత శక్తివంతమైనటువంటి ఆడవాళ్ళని వాళ్ళు అది ధరించకూడదు, ఆ పూజ చేయకూడదు, ఈ పూజ చేయకూడదు. కొన్నిటికి మాత్రమే నియమాలు ఉన్నాయి ఆడవాళ్ళకి. ప్రతి ఒక్కదానికి నియమానికి దూరంగా ఉంచమని ఎక్కడా చెప్పాల. ఓ మాట చెప్పాలంటే పూర్వకాలంలో మగవాళ్లే కాదు, మునీశ్వరులలో ఆడవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు తప్పనిసరిగా. సో ఈ ఆడవాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఏం చేస్తారు మరి, ధారణ వాళ్ళు రుద్రాక్ష ధారణే కదా. ఎవరు చేసినా శివ ఐక్యం పొందాలనేదే ప్రతి ఒక్కరి కోరిక, అవునా? శివుణ్ణి దర్శించాలి, శివుడిలో ఐక్యం అయిపోవాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష, చివరి కోరిక కూడా. కాబట్టి శివుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షమాల ధరించకుండా ఇంకో ఏదో మాల ధరిస్తాను, శివుడికి పూజ చేస్తాను అంటే ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? మన ఇంట్లో దీన్ని పక్కింట్లో చేయగడుకున్నట్టు ఉంటుంది, అవునా? కాబట్టి రుద్రాక్షమాల ధారణకి ఏ రకమైనటువంటి ఇది లేదు. పంచముఖి రుద్రాక్ష ఏదైతే ఉందో అది అందరూ ధరించవచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. పంచముఖి రుద్రాక్ష అనేది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. మిగిలినవి ఏవైతే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అంటే ముఖాలు ఉంటాయి, ఒక ముఖం, 2 ముఖాలు, 3 ముఖాలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి మాత్రం వేరే నియమాలు, నిష్టలు. అందులో ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, నెలసరి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఋతుక్రమంలో ఆ సమయంలో రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా వీళ్ళకు ఉండేటువంటి బాడీలో ఉండేటువంటి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా కూడా వాటికి వస్తే మరలా వేసుకుంటే మనకి అవే నెగిటివ్ మన శరీరంలో ఉండిపోతుంటుంది అనేటువంటి ఉద్దేశంతో రుద్రాక్ష ధారణ దూరంగా ఉంచమని చెప్తారు. నిజంగా అలాంటి నియమాలు పాటించగలిగితే తప్పనిసరిగా వేసుకోవచ్చు. గురుగారు, శివలింగాన్ని ఇంట్లో ఉంచకూడదు అని అంటారు, అది నిజమేనా? అసలు శివలింగము అంటే ఇంకా శివుడి లింగ రూపమే కదా, విగ్రహ రూపం ఎక్కడ లేదు కదా. అవును కదా, కానీ లింగ రూపాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు, లేకపోతే ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలా మంది అంటున్నారు. అవును, ఇది చాలా మంది అడుగుతుంటారు. భగవంతుడు ఇంట్లో ఉండాలి అంటే కేవలం మన గుండె ఎంత ఉంటుంది, మన గుప్పెడు అంతే ఉంటుంది. ఎవరి గుండె అయినా సరే, ఎవరి హైట్కి తగ్గట్టుగా, ఇప్పుడు 6 అడుగులు ఉంటాడు ఒక ఆయన గుప్పెడు ఎంత ఉంటుంది, ఆయన గుండె కూడా అంతే ఉంటుంది. ఎవరి గుప్పెడంతా వాళ్ళ గుండె ఉంటుంది. గుండె గుడిలో పట్టేంత విగ్రహాలు మాత్రమే ఇంట్లో ఉండాలి. అంతకు మించి అంటే అసలు దానికంటే కూడా ఇంకా ఇది చిన్న ఈ వేలు, బొటన వేలు ఎంత ఉంది, ఈ బొటన వేలంత విగ్రహాలు మాత్రమే ఉండాలి. ఇంతకు మించి ఎక్కువగా ఉంటే నిత్యం మహానివేదన పెట్టాలి, దానికి పూజలు చేయాలి తప్పనిసరిగా. మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు,
వాడికి అన్నం పెట్టకుండా వదిలేస్తామా మనం? జీవంతో ఉన్నాడు కదా, మనకి లైవ్లో కనపడుతున్నాడు పిల్లవాడు. అవును. అట్లానే భగవంతుడు ఉన్నాడనే కదా శివలింగం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంది. ఉమ్. ఆ లింగంలో శివుడు ఉన్నాడనే కదా. మరి ఉన్నప్పుడు ఆయనకి నివేదన పెట్టకపోతే కూడా పాపమే కదా మరి, అవునా? కాబట్టి ఎక్కువ ప్రమాణం లేకుండా చిన్న చిన్న శివలింగాలు కానీ ఇవేమైనా తెచ్చుకోవచ్చు. కానీ చిన్న వాటికైనా ప్రతినిత్యం అభిషేకం ఉండవలసిందే, ప్రతినిత్యం మహానివేదన ఉండవలసిందే, దీపారాధన చేయాలి. ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు అంటే ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళే ఉన్న ఇంట్లో చెప్తున్నా, ఉమ్. మగవాళ్ళే రోజు పూజ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదైనా ఊరు వెళ్తూ ఉంటారు, మరి ఈ శివలింగానికి పూజ ఉండదు కదా, ఏం చేయాలి అనేది పెద్ద సమస్య వస్తుంది చాలామంది. ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఆ శివలింగాన్ని, జలాధివాసం ఉంటుంది దాన్ని, మనం ఆ నీళ్లలో శివలింగాన్ని పెట్టేసి, లేదు మన దగ్గర ఉండేటువంటి దేవతా విగ్రహాలు ఏవైనా సరే అన్నీ కూడా దాంట్లో పెట్టేసి, మరలా మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి సంపురక్షణ చేసుకొని మరలా నివేదన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉండకూడదని లేదు, కాకపోతే ఉంటే దానికి కావలసినటువంటి నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. పాటించాలి. ఇప్పుడు రుద్రుడికి ఏంటి, హరహర శంభో శంకర అని చెప్పి నీళ్ళు పోస్తే బోళాశంకరుడు కదా మనల్ని అనుగ్రహిస్తాడు. ఉమ్. కానీ అది కూడా భక్తితో చేయాలి. అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మాత్రం శివలింగాలు ఇంట్లో ఉండొద్దని చెప్తాను. అవును. ఇంట్లో ఉంటే మంచిది, కానీ చేయాలి, పూజ చేయాలి, నిత్య దీపారాధన, నిత్య అలాగే మహానివేదన ఉండాలి, నిత్య పూజా విధానం ఉండాలి, నిత్యం అభిషేకం చేయగలిగితే. లేదు ఏమీ రాదు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ చక్కగా నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టి కాస్త విభూతి పెడితే, ఆయనకి ఏదైనా పండో ఫలమో ఏదో ఒకటి నివేదన ఉమ్. పెడితే మాత్రం తప్పనిసరిగా శివానుగ్రహం కలుగుతుంది. దీంట్లో కూడా స్ఫటికలింగం అని ఒకటి ఉంటుంది, ఉమ్. నర్మదా బాణం అని చెప్పి. నర్మదా నదిలో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా, నీటి పారుదలకి, ఆ లోపల ఉండేటువంటి రాళ్ళు మొత్తం ఇట్లా తిరిగి 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 రోల్ అయిపోయి నున్నగా ఇంత బాణాలు అంటారు, వాటిని నర్మదా బాణం అంటారు. ఉమ్. అంటే నర్మదా నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో దాన్ని శివుడిగా భావిస్తాం. గండకీ నదిలో దొరికేటువంటి శిలలు ఏవైతే ఉంటాయో అవి విష్ణుమూర్తిగా భావిస్తాం. అవును. కాబట్టి ఈ నర్మదా బాణాలు ఉంటాయి, స్ఫటిక శివలింగాలు ఉంటాయి. వీటిన్నిటికంటే కూడా ఇప్పుడు రీసెంట్గా ఎక్కువైపోయినాయి ఏంటంటే పాదరస లింగాలు. అసలు నిజంగా పాదరస లింగం చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. పాదరసం ఎలా ఉంటుంది, మనకు దొరుకుతుందా? కింద పడితే పారిపోతూ ఉంటుంది. దానికి షోడశ కర్మలని 16 రకాల ప్రక్రియలు చేస్తే అది ముద్దగా తయారవుతుంది. ఉమ్. ఇప్పుడు బయట షాపుల్లో దొరికేవంటే మనం వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నిజంగా స్ఫటికంతో శివలింగం తయారు చేయవచ్చు, కానీ 16 రకాల షోడశ కర్మలు చేస్తే అది ముద్దగా దగ్గర అవ్వడానికి మన చేతిలో చిక్కడానికి అవకాశం దొరుకుతుంది. ఉమ్. దాని లింగ రూపంలో తయారు చేసుకొని చేయడం ద్వారా రోగ బాధ నివారణ కలుగుతుంది తప్పనిసరిగా. ఇట్లాంటి వాటిల్లో ఏవైనా చేయొచ్చు, కానీ నియమం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. గురువు గారు, మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా నెగిటివ్ అనేది ఇందాక మొట్టమొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మనస్సుకు సంబంధించింది కదా. ఇప్పుడు ఎవరన్నా చెప్తూ ఉంటాం, ఏమో ఏమి చూసిందంటే దృష్టి, కళ్ళు ఏదైనా దృష్టి తగిలితే పోతాయిరా. కళ్ళు దృష్టి కాదు, మనస్సు దృష్టి. ఆవిడ మనస్సులో చెడుగా ఆలోచించడం కానీ, ఎదురు వాళ్ళ గురించి జరస్గా ఫీల్ అవడం కానీ, ఇవి ఏవైతే ఉంటాయో అవి కళ్ళ ద్వారా చూస్తున్నారు కాబట్టి దృష్టి అని చెప్తున్నాం. అని నరదృష్టి అనేది, అవునా? నరుడు చూసేటువంటి దృష్టి నరదృష్టి అని చెప్తాం. నిజంగా వాడికి ఏ రకమైనటువంటి ఆలోచన లేదు, చూస్తుంటే ఏం కాదు, మంచి ఆలోచనతో మనం బాగుండాలి అని చెప్పి ఒక భావనతో ఉండేటువంటి వాళ్ళు మనల్ని చూస్తుంటారు, మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ చూసేటువంటి భావన ఏంటి? కళ్ళది కాదు, మనస్సుది. మన మనసులో ఉండేటువంటి ఆలోచన. ఎదురువాడు బాగుపడిపోతున్నారు, కొంతమంది బాధపడుతుంటారు. ఇక్కడ మానవ సహజం ఏంటంటే మనం పడకపోయినా పర్లేదు, పక్కవాడు మాత్రం బాగుపడకూడదు. ఫస్ట్ మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో కరెంటు పోయింది, ఏం చేస్తాం మనం? ఫస్ట్ పక్కింట్లోకి చూస్తాం, వాడింట్లో కరెంటు ఉందా పోయిందా, అవునా? అంటే మానవ సహజం ఏంటి, మనం ఎలా ఉన్నా పర్లేదు, పక్కవాడికి మాత్రం ఉండకూడదు. ఈ రకమైనటువంటి భావనా స్థితి ఎక్కువగా పెరుగుతుందాం. అలా పెరగడం వల్ల వాళ్ళకి ఏమైనా పెద్ద లాభం వస్తుందా అంటే, దానివల్ల ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు వాళ్ళు కూడా. అంటే పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుక్కోవాలి, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలి, కానీ వీళ్ళు పాజిటివ్లో కూడా మొత్తం నెగిటివే చూస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి, వాళ్ళ ఆలోచన ఎదురు వాళ్ళ మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రమైనటువంటి స్వభావం ఉంటుంది చూసారా, వాళ్ళు చూసే దాని ద్వారా ఎక్కువగా నరఘోష కలుగుతుంది. అందుకని మనం ఏం చేస్తాం, గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి కొన్ని వందల వేల మందిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాం.
అవునా? అవును. వీళ్ళలో ఎవరి దృష్టి ఎలా ఉన్నా కనీసం ఒకళ్ళు ఇద్దరైనా మంచివాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా. ఉమ్. ఈ వేల మందిలో ఈ ఒకళ్ళిద్దరిని ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించలేం, అవునా? అంతేకాకుండా మన గురించి మంచి కోరుకునే వాళ్ళని సత్కరించడం, సన్మానించడం, గౌరవించడం మన సంప్రదాయం, మన పద్ధతి. అవును. వీళ్ళు ఈ మంచిగా చూసే నలుగురు ఐదుగురిని గుర్తించలేం కాబట్టి అందరికి భోజనాలు పెడతాం. వాళ్ళలో ఈ వేల మందిలో ఈ నలుగురు ఉంటారు కనీసం. వీళ్ళు మనస్ఫూర్తిగా భోజనం చేసి మనల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది. ఉమ్. అందుకోసమనే మనం ఎక్కువగా కార్యాలకు ఎక్కువ మందిని పిలుచుకోవడాలు, తాంబూలాలు ఇచ్చుకోవడాలు, భోజనాలు పెట్టుకోవడానికి కూడా కేవలం కారణం వీటి వల్లనే ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం. దీంట్లో ఈ నరఘోష, ఇప్పుడు మంచి ఒక షర్ట్ వేసుకున్నా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, బాగుందిరా బాగుందిరా అని 10 మంది చెప్తారు. దీంట్లో ఏ ఒక్కడిది మాత్రమే చెడు దృష్టి కలుగుతుంది తప్పనిసరిగా. దానివల్ల ఏమవుతుంది, వెంటనే మనం ఇంటికి పోయే లోపల కింద పట్టమో, మట్టి అవ్వడమో, చిరిగిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ డ్రెస్ అనేది తప్పనిసరిగా అవును. మనం బాధేస్తుంది. కొత్త డ్రెస్ పాడైపోయింది, ఉమ్. అలానే కొత్త ఇల్లు ఉంటాయి, లేదు పచ్చగా ప్రశాంతంగా అందరూ కలిసి ఉండి పిల్ల పాపలతో చక్కగా సుఖంగా జీవనం చేసే దంపతులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వీటికి కూడా నిజంగానే ఓర్చుకోలేని తత్వం ఉండేటువంటి వాళ్ళు చూస్తుంటారు, చూసారా? వీటి ద్వారా వచ్చేటువంటి దృష్టి ఘోష, నర దృష్టి అనే మాట కంటే కూడా నర ఘోష అనే చెప్తాను నేను. ఉమ్. దృష్టి కళ్ళతో చూస్తాం, ఘోష అనేది మనస్సుతో చేస్తాం కదా. ఈ ఘోష ద్వారా వచ్చి కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళతో చూస్తాం కాబట్టి నరదృష్టి అవుతుంది. ఈ నరదృష్టి పోవాలి అంటే కూడాను నిజంగా ఇంట్లో ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ముఖ్యం. అంత చెత్త చెత్త ఉంటే ఇంట్లో అంతా పనికిరాని, కొంతమంది చూస్తుంటా పనికిరాని వాటర్ బాటిల్స్ తాగినవి కూడా అవి కూడా దాచిపెట్టుకుంటారు. ఇవి మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో, అవును. అవి కూడా లోపల దాచిపెట్టుకుంటుంటారు కొంతమంది. పాత సామాన్లు కూడా ఎక్కువ దాచిపెట్టేస్తుంటారు. ఇరిగిపోయిన సామాగ్రి, పగిలిపోయిన సామాగ్రి, ఇవన్నీ పగిలిపోయిన అద్దాలు, ఉమ్. ఆగిపోయిన వాచీలు, ఇవన్నీ కూడా మన మైండ్ని నెగిటివ్ సైడ్కే నడిపిస్తూ ఉంటాయి తప్పనిసరిగా. దేవతలు ఎక్కడుంటారు? ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటారు, అది ఖచ్చితంగా నమ్మాలి. సుగంధ పరిమళాలు, శుభ్రత, ఈ రెండు ఉన్న చోట దేవతలు ఉంటారని నమ్ముతాం మనం, అవునా? దేవుడి గుడి మాత్రం శుభ్రంగా క్లీన్ చేస్తాం. ఆ దేవుడి గుడిలో కూడా చాలా ఉంటాయి, పనికిరాని వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ పనికిరాని వస్తువులు మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు. వీటి వల్ల ఏమవుతుంది, మనకు మానసికంగా ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాం. అక్కడంతా నెగిటివ్ ఆలోచన, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఈ ఇంట్లో బెడ్రూమ్లో చూస్తాం, బెడ్రూమ్లో మధ్యలో బెడ్ ఉంటే 4 మూలల్లో చెత్త ఉంటుంది. ఇప్పుడు మనం దిక్కుల్ని, ఈ మూలల్ని కూడా దేవతా స్వరూపంగానే చూస్తున్నాం మనం. తూర్పు వైపు ఇంద్రుడు ఉన్నాడంటాం, ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉన్నాడంటాం, దక్షిణ స్థానంలో యమస్థానం యమధర్మరాజు ఉన్నాడంటాం, నైరుతిలో నైరుతి ఉన్నాడంటాం, పశ్చిమ వైపు వరుణుడు ఉన్నాడంటాం, వాయువ్యంలో గాలి ఉందని చెప్తాం, అట్లానే ఉత్తరం వైపు కుబేరుడు ఉన్నాడని చెప్తాం, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్తాం, అవునా? ఇంత ఆ దేవతలు ఉండేటువంటి దిక్కులు కానీ స్థలాలు కానీ ఎలా ఉండాలి మనకి? శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రత లేకపోవడం కూడా మన మైండ్ని కూడా నెగిటివ్గా మార్చేటువంటి లక్షణాలు కేవలం వీటి వల్లనే వస్తాయి. నిజంగా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయి మంచిగా ఇంట్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇల్లు మొత్తం శుభ్రంగా ఒక రోజు మొత్తం, ఒక సండేనో కుదిరిన రోజు ఏదో ఒక రోజు మొత్తం ఇల్లు మొత్తం బూజు మొత్తం దులుపుకోండి. మంచిగా ఇంట్లో ఉండే పనికిరాని సామాగ్రి చెత్త మొత్తం బయటపడేసేయండి. పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన కుండలు, చిరిగిపోయిన వస్త్రాలు, పగిలిపోయిన గ్లాసులు, బకెట్లు, నిజంగా ఇవన్నీ కూడా బయటపడేసేయాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని పాత్రలు ఉంటాయి ఇంట్లో. మనం బియ్యం ఒక బాక్స్లో, ఒక డబ్బాలో పోస్తాం మనం రైస్, అవునా? అది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, అది కూడా నెగిటివ్. చాలామంది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత బకెట్ నీళ్లు ఒక బొట్టు కూడా ఉంచకుండా ఖాళీ చేసి దాన్ని బోర్లిచ్చేసి వస్తూ ఉంటారు. అది అట్లానే ఖాళీగా ఉండిపోతుంది, అవునా? నీళ్లతో ఉండాల్సిన బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. కొద్ది గొప్ప నీళ్ళైనా కొద్దిగానే దాంట్లో ఉండాలి. అది కూడా నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంది తప్పనిసరిగా. అంతేకాకుండా బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు బయట కడుక్కొని రావాలి. ఇప్పుడు ఎక్కడుంది, అపార్ట్మెంట్లో కింద ట్యాప్స్ ఉంటాయి, కడుక్కొని ఇంట్లో పైకి రావచ్చు, అవునా? బయట ఎక్కడెక్కడో తిరిగి అన్నీ తొక్కేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చి అదే ఇంట్లోకి తీసుకొస్తున్నాము అంటే, పూర్వకాలంలో ఇంటి బయట తొట్టు ఉండేది లేదా బావి ఉండేది, కళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. అవకాశం లేదు, కనీసం అపార్ట్మెంట్స్ కింద కడుక్కోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయితే బయటే కడుక్కోవచ్చు, అవునా? కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, ఇది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ని ఇంటి దాకా తెచ్చుకోవడం. ఏమన్నా
ఇప్పుడు చాలా మంది చూడండి దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటారు. ఆ, మన బండో మనకి కాలి నడకనో కారు మీదనో తెలియక దాటేస్తూ ఉంటాం. అది మనతో పాటు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తీసి అక్కడ పడేశారు అంటే అది అక్కడ ఒక శక్తి ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ బ్యాడ్ ఏదైతే ఉందో అది మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్యాడే ఉంటుంది, కానీ గుడ్ ఎక్కడ ఉంటుంది, చెడే ఉంటుంది కదా, మంచి ఉండదు కదా. ఇలాంటివి కూడా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా తెస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇట్లాంటి వీటిన్నిటికీ కూడాను ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గోమూత్రం తీసుకోండి. గోమూత్రం ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచిన తరువాత, మనం చాలామంది గోమూత్రం చల్లనమ్మా అంటే బకెట్ నీళ్ళలో వేసేస్తారు, దాన్ని తుడుస్తూ ఉంటారు. అలా కాదు, ఇల్లు తడిగుడ్డతో శుభ్రంగా మనం ముందు చిమ్ముకున్న తర్వాత తుడుస్తాం. తుడిచిన తర్వాత తులసి దళం కానీ ఒక పుష్పం కానీ తీసుకొని గోమూత్రాన్ని ఒక 27 రోజుల పాటు ప్రతి నిత్యం చల్లమని చెప్పండి. చల్లి సాంబ్రాణి పొగ ఇవి వేస్తే తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ పోతాయి జనాలకి, జనాల దృష్టి కూడా పోతుంది. ఇది చాలా సింపుల్ కదమ్మా. అవి తీసుకొచ్చి కట్టండి, ఇవి తీసుకొచ్చి కట్టండి, వీటన్నిటికంటే కూడాను గోమూత్రం చాలా చక్కగా దొరుకుతుంటాయి, మనకి ఈజీగా దొరుకుతాయి. తీసుకొచ్చి రోజు ఫ్రిడ్జ్లో బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, రోజు కొద్ది గ్లాసులో పోసుకోండి, మొత్తం చల్లేసేయండి ఇల్లంతా. నిజంగా చూడండి ఎంత పాజిటివిటీ పెరుగుతుందో. మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా 2 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేయొచ్చు. దానివల్ల కూడా ఈ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మన అంటే ఆలోచన విధానం కూడా మారిపోతుంది, చాలా కూల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి పాజిటివ్ వేలో మనం ఆలోచించగలుగుతాం ఇది చేయడం ద్వారా, గోమూత్రం ద్వారా. గురుగారు, మరి గోమూత్రం తీసుకోవచ్చా, తాగవచ్చా? చక్కగా. అంటే చాలా మంది ఏమంటారు, అది కొంతవరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ అంతకు మించి తీసుకుంటే మళ్ళీ ప్రతిరోజు తీసుకున్నా కూడా సమస్యలు వస్తాయి. అలా ఏం లేదు నాన్న, చెప్తాను. దీంట్లో అధికస్య అధికం బలం అని కొన్ని చోట్ల చెప్తున్నారు, అవునా. అతి సర్వత్ర వర్జయేత్ అని కొన్ని చోట్ల చెప్తున్నారు. అతిగా చేయడం అనేది ఏది ప్రమాదమే కదా. అంతకుముందు కూడా చెప్పుకున్నాం, అతి ఆకలి, అతి నిద్ర, అతి బద్ధకం, అతి ప్రేమ, అతి కోపం, అతి జాలి. అట్లానే అతిగా ఏది చేసినా కూడా అతి సర్వత్ర వర్జయేత్ అంటాం. అతిగా చేయకూడదు. తీర్థంగా ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, ప్రతినిత్యం తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది, దాన్ని శుద్ధిపరచుకొని తీసుకోవాలి. ఒకటి నెంబర్ 1. ఇలా లేదు, ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. ఏవేంటి? గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, గోమూత్రం, ఈ 5 కలిపితే పంచగవ్యం అంటారు దీన్ని. ఆవులోంచి వచ్చేటువంటి 5 రకాల ద్రవ్యాలు. ఇవి మోర్ దెన్ పవర్ టు మన టెట్వాక్ ఉంటుంది కదా, ఎవరి 6 మంత్స్కి ఒకసారి తీసుకోమని చెప్తున్నాం కదా, దానికంటే అతి శక్తివంతమైనటువంటి ఒక టీటీ ఉంది అంటే పంచగవ్య ప్రాసన. ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి తీసుకోండి. నిజంగా అంటే చెప్తున్నాను, మా పూర్వకాలంలో గోవులు సంరక్షణ ఉండేది. గోవుల్ని ఇంట్లో పిల్లల్లాగా, ఇంట్లో మనుషుల్లాగానే వాటిని చూసుకునేవాళ్ళు. వాటికి పేరు లక్ష్మి, గౌరి ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటూ చేసుకునేవాడు. ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే వీధిని పడిపోయి అనేక రకాలైనటువంటి మనం పడేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తిని వాటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లోపల మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక గోవు ద్వారా తీసుకునేటువంటి గోమూత్రం కూడా మనకి ఇన్ఫెక్షనే కదా. సో కాబట్టి అవి నిజంగా మన ఇంట్లో పెంచుకొని తీసుకునేటువంటి ఆవుల దగ్గర తీసుకునే గోమూత్రం ఏదైతే ఉంటుందో అతి నిత్యం తీసుకున్నా కూడా తప్పులేదు. అది తీర్థం అంటే ఎలా తీసుకోవాలి? కొద్దిగా 3 సార్లు, అంతేగాని డైరెక్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి తాగుతానంటే కాదు. ఉన్నారు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు గుజరాత్ అటు సైడ్ వెళ్తే డైరెక్ట్ పొద్దున్న లేవగానే ఆవు దగ్గరికి వెళ్తారు. అలా తీసుకున్నటువంటి గోమూత్రం తీసుకున్న కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇళ్లలో పెంచుకునేటువంటి ఆవులు కదా, వాటికి ఏమాత్రం కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా వాటికి జాగ్రత్త పడుతూ మంచిగా ఇంట్లో మనుషుల్లాగా పెంచుతుంటారు. కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండవు. మనకు దొరికేటువంటివి అంత ఆరోగ్యవంతమైనటువంటివి కాదు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా ఏంటి, ఇమిటేషన్ జెర్సీ ఆవులని. ఒకప్పుడు దేశీయ ఆవులు మాత్రమే ఉండేవి, అవునా. ఇప్పుడు ఆవులు ఎన్ని రకాలు ఉన్నాయి? దాదాపు 70-80 రకాల ఆవులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, ఇమిటేషన్సే కదా. ఒక జాతి నుంచి ఇంకో జాతికి, ఇంకో జాతి నుంచి ఇంకో జాతికి పుట్టుకుంటూ వచ్చినటువంటి, అంటే సజాతీయమైనటువంటివి కాదు, విజాతీయమైనటువంటివి ఇవన్నీ. కాబట్టి దేశీయ ఆవుకైతే అసలు నిత్యం తీసుకోవడంలో కూడా తప్పులేదు. ఈ జెర్సీ ఆవులని ఇవి కేవలం వ్యాపారాల కోసం చేసేటువంటి పెంచేటువంటి ఆవులు కావు. నిజంగా దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆవులు ఏంటంటే దేశీయ ఆవులు. వాటి ద్వారా వచ్చేటువంటివి తప్పనిసరిగా గోమూత్రం తీసుకోవచ్చు. అది కూడా మితంగానే తీసుకోవాలి.
అమితంగా తీసుకుంటే మాత్రం ఇప్పుడు మన గుళ్ళల్లోకి వచ్చే భక్తులు కూడా పుష్పాలు ఇన్నేస్తే ఎంత పుణ్యం వస్తుంది. అది మనం కొనుక్కున్నాం, మళ్ళీ పూజారి పుష్పాలే ఆయన ఇన్నిస్తుంటే ఇవని చెప్పి ఇంకా లాక్కుంటుంటారు ఆయన చేతిలోంచి. నువ్వు కొనుక్కురాలేదు, నువ్వు కోసుకురాలేదు, నువ్వు పెంచలేదు, ఎవరో తీసుకొచ్చిన భక్తులు తీసుకొచ్చిన పుష్పాలు. అంటే మన దగ్గర ఉండేటువంటి పుణ్యం పాపం ప్రతి ఒక్క వస్తువుకి ఆపాదిస్తూనే ఉంటుంది, అంటుకుంటూనే ఉంటుంది. అవునా? ఆ పుష్పాలు తీసుకొచ్చింది ఎవరో తీసుకొచ్చారు కొనుక్కొచ్చి, మనం మాత్రం ఇన్ని తీసుకొని ఎక్కువ వేస్తే మనకు పుణ్యం వస్తుంది. అదే రాదు కదా. మన ప్రమేయమే లేకుండా కేవలం మనం పాపం మాత్రమే ఆ పుష్పాల ద్వారా దేవుడి దగ్గర ఇస్తాను అంటే రాదు కదా. అలానే అతిగా చేయొద్దు ఏది కూడాను. అతి సర్వత్ర వర్జేయత్ అన్నారు కాబట్టి మితంగా తీసుకుంటే మంచిది. గురుగారు, నాకు సందేహం ఉంది. ఇందాక మనం గో గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన ఇళ్లలో మిగిలిపోయినవి, రాత్రి ఉండిపోయినవి గోవుల కోసం అని చెప్పి పొద్దున్న పడేస్తా ఉంటారు. అలా పెట్టచ్చా? అసలు కరెక్ట్ కాదు. అసలు మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలు అవి నిజంగా పెడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు. అవును, ఏంటంటే గోమాత అంటున్నాం మనం. అవునా? ఇప్పుడు మన తల్లికి ఇట్లానే రాత్రంతా మిగిల్చినవి పొద్దున్నే తల్లికి పెడతామా? అన్ని కలిపేసి పడేస్తామా? మనం తినగా మిగిలిన కంచంలో కూడా తీసి పడేస్తున్నారు చాలా మంది. ఆ ప్లేట్లో పెట్టుకుని మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం కలిపి కవర్లో పోసేసి మిగిలిన అన్నం కూరలు మొత్తం కవర్లో పడేసి ఆ కవర్ బయట పెడుతున్నారు. నిజంగా అది కూడా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. ఈ గోవులు ఏం చేస్తున్నాయి, ఆ కవర్లు కూడా తినేస్తున్నాయి. వాటి వల్ల కూడా గోజాతి చాలా వరకు అంతరించుకుపోతుంది, మనకి ఆరోగ్యవంతంగా ఉండలేదు. రాత్రిపూట మనం తిన్న ఇవి ఏవైతే ఉంటాయో నిజంగా అలాంటివి మిగిలిన జంతువులకి ఏదైనా పెట్టొచ్చు కానీ గోమాతకు మాత్రం పెట్టొద్దు అనే చెప్తారు. ఎందుకంటే గోమాత అంటే ముక్కోటి దేవతలు గోమాతలో ఉన్నారు అని చెప్పి మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం. మన హిందూ ధర్మం ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైనటువంటి అత్యంత శక్తివంతమైన అతి పూజనీయమైనటువంటి ఒక మా జీవి ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా గోమాత చెబుతాం. అవునా? దాన్ని నిజంగానే ఎవరు తెలిసిన వాళ్ళు హిందువులు ఎవరు కూడా పొరపాటున కూడా గట్టిగా దండించరు. కొట్టడం కానీ అడ్డొచ్చినా సరే దానికోసం ఆగుతాడు కానీ దాన్ని గట్టిగా కొట్టడము పక్కకి ఇది చేయడము చేయరు. అవునా? అంత ధార్మికంగా ఉండేటువంటి అంత సాధు జంతువు ఆవుకి మనం రాత్రిపూట తిని మిగిలిన ఎట్లా పెడతామమ్మా? తప్పు కదా. మరి అదే ఆవు పాలు తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు శివుడికి పూజ చేస్తావు, ఇంట్లో అభిషేకం చేసుకుంటావు. ఆవు పాలు చాలా పవిత్రం అని చెబుతాం. ఆవుకి పెట్టేది మాత్రం పవిత్రంగా ఉండకూడదు. మళ్ళీ అంటే ఈ రోజుల్లో అందరూ అలాగే చేస్తున్నారు. రాత్రి అన్నం మిగిలిపోతే అందులో నీళ్ళు పెట్టేసి పొద్దున్నకి లేచి ఆవుకు పెట్టడం. ఎంగిలి కాకుండా ఉంటే పెట్టొచ్చు. ఎంగిలి అవ్వనిది మాత్రం ఏదైనా పెట్టొచ్చు గోమాతకి. అంతేగాని ఎంగిలి పదార్థాలు పెట్టడం అని అంత మహాపాపం ఇంకోటి లేదు. ఎందుకంటే అవి ఇప్పుడు నిజంగా కూరలు ఇవన్నీ తింటాయా? అవి ఆవులు తింటాయా? తినవు కదా. వాటికి కుడితి అని చెప్పి పూర్వకాలంలో చేసేవాడు. ఆ కుడితి అంటే నీళ్లు, తాగే నీళ్లలో తౌడు అని ఉంటుంది. మన వరి ఏదైతే ఉందో ఒడ్లు మొత్తం తీసిన తర్వాత బియ్యం బయటకు వచ్చిన తర్వాత దాని మీద వచ్చేటువంటి పొట్టు ఏదైతే ఉంటుందో, పొట్టు కూడా కాదు తౌడు అంటారు, ఒక పౌడర్. ఆ తౌడు తీసుకొచ్చి తౌడు నీళ్లలో కలిపి దానికి చక్కగా కుడితి అని పెట్టేవాడు. ఇప్పుడు ఆ తౌడునే పెద్ద వ్యాపారం చేశారు కాబట్టి అది దొరకడం కష్టమైపోయింది. మిగిలిన జంతువులు గేదెలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవన్నీ ఏం చేసామంటే పూర్వకం ఒక తొట్టి పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఉండేవాళ్ళు. ఆ నీళ్లలోనే ఇవి మొత్తం వేసేవాళ్ళు, అన్నం ఇదంతా. ఆవుకి మాత్రం అలా ఎప్పుడు పెట్టేవాడు కాదు. మీరు గేదెకి తీసుకెళ్ళి పసుపు బొట్టు పెడతారా? కానీ ఆవుకి పెడతామా లేదా? ఆవుకి ముందు భాగంలో పెడతాం, పృష్ఠ భాగంలో వెనక భాగంలో పెడతాం మనం. అంటే అంత పవిత్రం, అంత పవిత్రమైన వాటికి ఎంగిలి కూడా ఎలా పెడతాం మనం? మహా పాపం కూడా దానివల్ల. అసలు పెట్టకపోయినా బాధ లేదు, పోయి ఇలాంటివి పెడితే బాధే కదా. గురుగారు, ఈ మధ్య కాలంలో అందరినీ వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే పెళ్లి. 28, 29, 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి అవ్వట్లేదు. కొందరికి 35 వచ్చినా పెళ్లి అవ్వట్లేదు. అంటే పెళ్లి గడియలు రావట్లేదు అని అవ్వట్లేదా, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఒక్క మాట చెప్తాను నాన్న. పూర్వకాలంలో వివాహం అంటే ఎప్పుడు చేసేవాళ్ళు? 8 సంవత్సరాలకు చేసేవాళ్ళు అమ్మాయికి. అష్టవర్షేద్ భవేత్ కన్యాం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. అవునా? కన్యాదానం 8 సంవత్సరాలకు చేయమని చెప్పి చెబుతుంది శాస్త్రం. అది పోయింది. ఓకే, 22 ఏళ్ళు 23 ఏళ్ళు రాగానే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటారు. ఆడపిల్లల్ని ఫంక్షన్స్ ఎందుకు తీసుకెళ్తారు? మాకు ఈ అమ్మాయి ఉంది, అమ్మాయికి ఏదైనా సంబంధం ఉంటే ఆటోమేటిక్ కుదురుతుంది, ఎవరైనా చూస్తారు చెప్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో తీసుకెళ్తాం ఎక్కువగా. అప్పుడు కూడా హంగు ఆర్భాటాలతో తీసుకెళ్తారు, తప్పనిసరిగా మంచిగా అలంకరించి మంచి పట్టులంగా కట్టి ఓణి వేసి మంచిగా తీసుకెళ్తారు. అవునా?
23 ఏళ్ళు 24 ఏళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. మనం ఇప్పుడు చేసుకోవటం లేదుగా. మరి నీకు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఆకలి వేసినప్పుడల్లా అన్నం దొరకదు. అన్నం దొరికినప్పుడు కనీసం తినాలి, దాన్ని దాచుకోవాలి కనీసం. అదేది లేకుండా అన్నం దొరికింది నాకు ఇప్పుడు అక్కర్లేదని పక్కన పడేస్తాం. నిజంగా ఆకలి వేసినప్పుడు దొరుకుతుందా? దొరకదు. ఇది కూడా అంతే. వివాహ సంబంధాలు మంచిగా మంచి అబ్బాయిలు వచ్చి, అబ్బాయిలకైనా అమ్మాయిలకు కానీ ఎవరికైనా, నేను అమ్మాయిలే అంటల్లా, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా చేసుకోండి రా అని చెప్పి చెబుతూ ఉంటే చేసుకోరు. నిదానంగా జాబ్ సెటిల్ అవ్వాలి. ఈ సెటిల్మెంట్ పాడు, కానీ ఈ సెటిల్మెంట్ ఎప్పటికొస్తుందో తెలియదు. 35 ఏళ్ళు, 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే పెళ్ళి ఎప్పుడు అవ్వాలి, పిల్లలు ఎప్పుడు పుట్టాలి, వాళ్ళని ఎప్పుడు పెద్ద చేయాలి, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి. ఇవాళ రోజున నీకు పుట్టబోయే పిల్లల్ని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ ఉందా? ఉన్నాయి. గ్యారంటీ ఏమున్నాయి? వృద్ధాశ్రమాలు ఉన్నాయి పక్క. అంతేగాని నీ కొడుకులు చూస్తారని గ్యారంటీ లేదు. అవునా? ఈ వృద్ధాశ్రమాలు చేర్చే కొడుకులే ఉన్నారు. నీకు 60 ఏళ్ళు వచ్చేసరికి కొడుకులకి 20-25 ఏళ్ళు వస్తే వాడు సెటిల్ అవుతాడు. ఆ సమయంలో నీకు పెట్టాడు అంటే ఓకే, బాగానే ఉంటుంది. పెట్టకపోతే వృద్ధాశ్రమే కదా, ఏదైనా రోడ్డు మీద పెట్టమే కదా. కానీ 25 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 50 ఏళ్ళకి 25 ఏళ్ళ కొడుకుంటాడు. అవునా? 50 ఏళ్ళకి అంటే వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి వాడు బుద్ధి అంటే వీడికి అర్థమైపోతుంటుంది కదా, తండ్రికి పెడతాడా పెట్టడా ఏంటి అనేది. పెట్టకపోయినా మరలా కష్టపడి సంపాదించుకునేటువంటి ఓపిక ఒంట్లో ఉంటుంది. అది తల్లికైనా తండ్రికైనా. అవునా? ఇవేవి కాకుండా అంటే మన వాళ్ళు ఊరికిని పెట్టలేదమ్మా ధర్మాలు. ఈ వయసులో ఏ వయసులో ఏది జరగాలి అది జరగాలని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెబుతుంటారు మనకి పెద్దవాళ్ళు. పెళ్లి చేసుకోమా, పెళ్లి చేసుకోనా అన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చడం ఆ వయసులో జరగాలరా అని. దానికి అర్థం ఏమిటి అంటే ఆ వయసులో వివాహం జరిగితే భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన వృద్ధాప్యం అంతా కూడాను మన వివాహ జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి వచ్చిన సంబంధాలు చేసుకోవటం లేదు. 30 ఏళ్ళు, 28 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంటూ తల్లిదండ్రులు అప్పటికే బాగా కంగారు ఎక్కువైపోతుంటుంది, స్టార్ట్ చేస్తారు. 28 ఏళ్ళకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అమ్మాయిలకి అబ్బాయిలకి. ఎవరి క్రెడిట్ కార్డు వాళ్ళదే, ఎవరి డెబిట్ కార్డు వాళ్ళదే, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళదే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళదే, ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే. ఇద్దరు కలిసి ఉండాలంటే ఒక బెడ్రూము. నీ తల్లిదండ్రులు నా దగ్గర రాకూడదు, నా తల్లిదండ్రులు మన ఇంటికి రాకూడదు, మనమే ఉండాలి. ఇదే ఉంటుంది. అవునా? ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిపోయింది ఎవరికి వాళ్ళకి. పూర్వకాలంలో చేస్తే వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేస్తే మహా అయితే ఓ 10,000 వచ్చేవి, 15,000 వచ్చేవి. ఇప్పుడు అమ్మాయికైనా 1,50,000 2 లక్షలు వస్తున్నాయి, అబ్బాయికైనా 1,50,000 2 లక్షలు వస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది? ఆర్థిక స్వాతంత్రం పెరిగేసరికి 3 అక్షరాలు పెరుగుతాయి మనిషిలో. ఏంటవి? ఈగో పెరిగిపోతుంది కదా. నాకేంటి, నేను ఎందుకు అణిగిమణిగి ఉండాలి, నాకు ₹1,00,000 అంటే నాకు వచ్చేవాడికి 2 లక్షలు ఉండాలి. ఈ ఆలోచన విధానంతో ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోతుంది. 30 ఏళ్ళు వస్తుంది. ఈ 30 ఏళ్ళ నుంచి ఇంకా పూజలు, పునస్కారాలు, జ్యోతిష్కులు, శాస్త్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ తిరగడం మొదలు పెడతాం మనం. ఇవన్నీ సరికి ఇంకో సంవత్సరం 32 ఏళ్ళకి పెళ్లి జరుగుతుంది. 32 ఏళ్ళకి నిజంగా అమ్మాయి 23 ఏళ్ళకి, అబ్బాయి 25 ఏళ్ళకు ఉండేటువంటి ఒక అందం, ఆకర్షణ 32 ఏళ్లలో ఉంటుందా? దొరికితే చేసుకోవాలి. అప్పుడు కాంప్రమైజ్ అవ్వడం మొదలు పెడతారు. ఈ కాంప్రమైజ్ ఏదో 25 ఏళ్ళు ఆ వయసులోనే అయితే ఏ రకమైన సమస్య ఉండదు. కానీ అలా కాకుండా ఇలా వయసు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. 40-45 ఏళ్ళు. 45 ఏళ్ళ ఒక అమ్మాయికి కూడా మొన్న వచ్చి నా దగ్గర జాతకానికి వచ్చింది. నీకున్న రిక్వైర్మెంట్స్ ఏంటమ్మా అంటే మ్యారేజ్ అవ్వలేదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలని అడుగుతుంది ఆవిడ. ఇంకేం చెప్పాలి అంటే 45 ఏళ్ళకి ఇంకా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కావాలి నాకు భర్త అంటే ఇంకేమైనా అర్థం ఉంటుందా? నేను చెప్పాను ఇంకో 15 ఏళ్ళు ఆగండమ్మా షష్టిపూర్తి వస్తుందని చెప్పాను ఒకటేసారి. అంతే కదా మరి. సో ఆ వయసు వరకు పెళ్ళి ఆగుతుంది అంటే కేవలం మన ఆలోచన విధానం ఒకటి. తల్లిదండ్రులు కూడా చెప్పాలమ్మా తప్పనిసరిగా ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే అందంగా ఉంటుంది. దానికి కావలసినటువంటి భవిష్యత్తు ఏదైతే ఆధారపడి ఉంటుందో దానికి కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు మనం మన జీవితంలో. అవునా? అంటే నిజంగానే 25 ఏళ్ళకు ఒక బాధ్యత వచ్చింది అనుకోండి, ఎలా ఉంటాడు వాడు? అమ్మాయి అయినా ఎలా ఉంటుంది? ఓ పిల్లాడు పుట్టేస్తే, అవునా? తల్లి, పిల్లాడు, ఆ ప్రేమ, బంధం ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మనం మొత్తం 32 ఏళ్ళు ఎంజాయ్ చేయాలి. 32 ఏళ్ళప్పుడు పెళ్లి చేసుకొని తర్వాత కర్మగారి వాడికి వండి పెట్టాలి, లేదా వాడు వండి పెడితే మనం తినాలి.
ఈ పరిస్థితిలో ఉంటే మాత్రం దానికి పెళ్ళి అనే దానికి అర్థం లేదు, ఒక మాట చెప్పాలి అంటే. అవునా? కానీ నిజంగానే కొంతమందికి వివాహం వాళ్ళు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది నిజంగా ధర్మబద్ధమైనటువంటి ఒక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వాళ్ళకు ఉండే దోషాలు, వాళ్ళకు ఉండేటువంటి వంశపరంపరగా వస్తున్నటువంటి పాపాలు అనుకోవాలి తప్పనిసరిగా. ఇప్పుడు వివాహం కావాలి అనుకునేటువంటి వారికి కూడా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి, చిన్న చిన్నవి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను ముఖ్యంగా ఏం చెప్తాను అంటే, పెద్ద పావునైనా అంటే చిన్న పావును పెద్ద కర్రతో కొట్టమంటారు, కానీ నేను అట్లా చెప్పను. ఎంత పెద్ద పావునైనా చిన్న దాంతో మనం తప్పించుకోవచ్చు. చిన్న సూక్ష్మంలో మోక్షం. కష్టపడకుండా, ఖర్చు పెట్టకుండా, మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా నేను చెప్పింది చేయండి, గ్యారంటీ పనులు అవుతాయని చెప్తాను నేను. అంతే కదా, సూక్ష్మంలో మోక్షం కావాలి, పెద్దగా ఖర్చు పెట్టకూడదు, కానీ మనకి పని కావాలి. నిజంగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇలాంటివే చెప్తాను నేను, చిన్న చిన్నవే చెప్తాను. ఆ హోమాలు చేయించండి, ఈ పూజలు చేయించండి, 2 లక్షలు ఖర్చు పెట్టండి, ఇదంతా వృధా. మనకి మన చేతిలో ఉన్నవి చేతకాకపోతే వాటి దగ్గరికి వెళ్తాం. అవునా? గౌరీదేవి అనుగ్రహం, కుజగ్రహ అనుగ్రహం ఉంటే వివాహం విషయం అనేది చాలా తొందరగా అవుతుంది, తొందరగా కుదురుతాయి. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు వివాహకారకుడు అవుతున్నాడు. చాలామంది శని ఉంది అందువల్ల పెళ్లి కాలేదు, గురుడు బాలేదు, ఇవన్నీ చెప్తారు. కుజుడు ఎక్కడైతే చెడు స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతుంది. అయిన తర్వాత వైవాహిక జీవితం ఆందోళనకరంగా ఉంటుంది, సంతానం ఆలస్యం అవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ముఖ్యంగా ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది, పురుషుల్లో లేదని చెప్పను. పురుషులకి ఆరోగ్య విషయంలో పెద్దగా కుజుడితో పెద్ద సమస్య ఉండదు, కానీ ఆడపిల్లలకి మాత్రం తప్పనిసరిగా కుజుడి వల్ల కలిగేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే దేనికంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో స్త్రీలకు ఉండేటువంటి సమస్యలు, వాటివి ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మాత్రం ఒక కుజగ్రహం ద్వారా వస్తుంటుంది. మరి కుజగ్రహం దోషం పోవాలంటే ఏం చేయాలి? కుజదోషం అని చెబుతూ ఉంటాం కదా. కుజదోషం అంటే చాలా మంది భయపడుతుంటారు, అదేదో పెద్ద పెనుభూతం లాగా. కుజుడు అంటే నిజంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అంటే మన మనస్సులో ఏదైతే ఉందో అది బయటికి చెప్పడమే కుజుడు తత్వం. కడుపులో నొప్పి అంటాం, చాలా మంది కడుపు మంట అంటుంటారు కదా, మంట వస్తుంటుంది, బర్నింగ్, అది కూడా కుజుడే. హార్ట్ పెయిన్, అది కుజుడే. షుగర్, బీపీ, వీటి కూడా కుజుడే. రక్తకారకుడు కుజుడు. కాబట్టి దీని ద్వారా ఇట్లాంటి అనారోగ్యాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గట్టిగా పట్టుకుంటే చాలు. ఆయన గట్టిగా పట్టుకుంటే మనకి కలగందంటూ కుజుడు ఇవ్వలేనివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇస్తాడు. అంటే కుజుడు అసలు మనకి ఇచ్చేది ఏంటి? ఎక్కువగా స్థలాలు కొనుక్కోవటం, ఇళ్ళు కొనుక్కోవటం, డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టుకోవటం, ఇవన్నీ కూడా కుజగ్రహ లక్షణాలు. వీటన్నిటిని కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిస్తే కుజదోషం పోవడం కోసం ఇంకా అధికంగా కుజుడు ఇవ్వగలిగినటువంటి వాటికంటే కూడా రెట్టింపు దిశలో మనకిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటి? ఆయన కోరుకునేది మాత్రం గట్టిగా నియమంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా ఇదిగా ఉంటుంది. అంటే భగవంతుడే, కానీ ఆయన కూడా ఒక నియమం అనేది ఉంటుంది కదా. ఎలా పడితే అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇందాక మనకు అమ్మవారికి ఏం చెప్పుకున్నాం? రాత్రిపూట కూడా జపం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. కానీ ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అలా కాదు, ఒక నియమం, నిష్ఠ ఉండాలి తప్పనిసరిగా. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పి మనకు దొరుకుతుంది, పుస్తకాల్లో ఉంటుంది, వీడియోస్లో ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్లో. ప్రతిరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పటం ఒకటి పెట్టుకొని దాని ముందు దీపారాధన పెట్టి 2 అగరబత్తీలు వెలిగించి కొద్దిగా చిన్న గిన్నెలో పచ్చిపాలు, పంచదార, ఇంత గిన్నెలో ఆయన ముందు పెట్టేసి ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని విన్నా లేదు చదివినా, చదవడం అంటే తప్పులు చదువుతుంటాం కదా, తెలుగు కాదు కదా, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం కదా. కాబట్టి తెలుగు అక్షరాలు తప్పుపోతే, అక్షర దోషాలు పోతే చాలా దోషాలు ఉంటాయి దాంట్లో. ఇది కూడా ఒక చిన్న దీంతో చెప్పుకుంటూ వెళ్దాం మనం. ఒక రామునితో కపివరుండిట్లనియే అనే దానికి ఈ కా తీసి పక్కన పెడితే రాముని తోక పివరుండిట్లనియే, అవునా? ఒక అక్షరంతో పదం మొత్తం అర్థం మారిపోయింది. అలానే చండీలో చండీ సప్తశతి అని చెప్పి హోమాలు చేస్తుంటాం కదా. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాట ఒక శిష్యుడు, నాకు ఏదైనా మంచి ఉపదేశం ఇవ్వండి. ఆయన ఉపదేశం ఇచ్చారు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, భార్య చచ్చిపోతుంది, అట్లా చచ్చిపోతూనే ఉన్నారు. చెరువు గురుగారి దగ్గరికి వెళ్ళాడు.
గురుగారు నేను చండీ ఉపాసన చేస్తున్నాను, నా భార్యలు చనిపోతున్నారు, ఇప్పుడు 7 భార్యలు చనిపోయారు, 8 మళ్ళీ పెళ్లి చేసుకున్నాను, ఏంటి పరిస్థితి అంటే, ఏం పారాయణ చేస్తున్నావు అని చెప్పి ఒకసారి వింటాను, చదువు అన్నట్టు. భార్యానాం భక్షతు భైరవి అని చెప్పి చదువుతున్నట్ట. గురుగారు ఇచ్చిందేమో భార్యానాం రక్షతు భైరవి. ర భ రెండే ఒకే అక్షరం. భక్షతు అంటే భక్షించమని, రక్షతు అంటే రక్షించు, సేవ్ చేయమని. అవునా? ఒక్క అక్షరంతో చాలా అర్థాలు, గూఢార్థాలు మొత్తం మారిపోతాయి. కాబట్టి చదవడం రాని వాళ్ళు కనీసం కొన్ని రోజులు వింటూ ఉంటే నోటికి వస్తూ ఉంటుంది, బైహార్ట్ అయిపోతుంది. అవునా? అప్పుడు పుస్తకం తీసుకుని చదవండి. జీవితాంతకాలం వివాహం లేట్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కుజదోషం, కుజుడు శుక్రగ్రహ ప్రభావం చేతనే వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం, ఆయన దర్శనం, లేదా ప్రతి మంగళవారం ఆయన అభిషేకం, ఇవి చేయడం ద్వారా త్వరితగతిన వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది, సత్సంతానం కలుగుతుంది, మంచి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది, దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుని నమ్మండి, తొందరగా పనులు. గురువుగారు, ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉండాలి, లేకపోతే ఐశ్వర్య ప్రాప్తి ఎక్కువగా ఉండాలి అంటే దీపారాధన ఎలా చేయాలి? బాగుందమ్మా. ఇక్కడ లక్ష్మీదేవి ఇందా మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీదేవి ఇంట్లో కొలువు ఉండాలంటే ఇంట్లో ముందు శుభ్రంగా ఉండాలి. మరి అంటే ఇలా అనకూడదు, కానీ కోమటి వాళ్ళ ఇంట్లో శుభ్రం ఉండదు, కానీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అలా ఏం కొలువు లేదమ్మా. ఉంటది అని అంటారు. అలా ఏం లేదు, అంటే చాలా అందరినీ అనను నేను, కొంచెం మంది. అది కొంతమంది. కానీ నిజంగా వాళ్ళు దేవుడికి పూజ చేసేటువంటి విధానం చెప్పాలి అంటే రాక్షస భక్తి అని చెప్తా. వాళ్ళని చెప్తే అవును. రావణాసుర కవిగులు అంటాం కదా, అట్లానే రాక్షస భక్తి ఉంటుంది. చేస్తే ఎలా ఉంటుంది? రావణాసురుడు అభిషేకం చేస్తే ఎలా ఉంటుంది? మొత్తం ఇలా పోసేస్తూనే ఉంటాడు కదా. అలానే వాళ్ళది కూడా రాక్షస భక్తి, అంటే అంత గొప్పగా ఉంటుంది వాళ్ళ భక్తి. నేను చాలా చోట్ల చేస్తుంటాను వైశ్యులకి కార్యక్రమాలు. వాళ్ళు చేసే దాంట్లో నిమగ్నమైపోతారు, మొత్తం కంప్లీట్ మనస వాచ కర్మణ మొత్తం కూడా దేవుడే. ఇక మనం ఇక్కడ లేము, మనమే దేవుడే కూర్చొని చేసుకుంటున్నాం అనుకునేంత భక్తితో చేస్తారు. శుభ్రత అనేది ఓ మాట చెప్పాలంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు. నిజంగానే పూర్వకాలంలో, ఇప్పుడంటే గోడౌన్స్ ఇవన్నీ వచ్చినాయి, పూర్వకాలంలో గోడౌన్స్ లేవు, ఇల్లే గోడౌన్. తప్పనిసరిగా ఇంట్లోనే పప్పులు ఉప్పులు అన్ని ఇంట్లో పెట్టేవాళ్ళు. నిజంగా అవన్నీ కూడా సమృద్ధిగా ఉండడం కూడా లక్ష్మీదేవే కదా. పప్పు ఉప్పు బియ్యం కంది అన్నీ ఉంటాయి ఇంట్లోనే, అవన్నీ కూడా సమృద్ధిగా డబ్బాల నిండా మొత్తం నిండి ఉండడం కూడా లక్ష్మీదేవి. ముందు ముఖ్యంగా ఇల్లు శుచిగా శుభ్రతగా ఉండాలి, లక్ష్మీదేవి కొలువు ఉండాలి ఇంట్లో. అంటే రాత్రిపూట తిన్న కంచాలు ఉంటాయి చూసారా, ప్లేట్స్ గిన్నెలు కడకుండా సింకులో పడేసి పొద్దున్నే పోయి తోగుతుంటారు చూడండి, దానంత పరమ దరిద్రం ప్రపంచంలో ఇంకోటి లేదు. బయట పడేసి వస్తుంటారు, లేదంటే వాష్ ఏరియాలో. ఎప్పుడు కూడాను రాత్రిపూట తిన్న కంచాలు కానీ గిన్నెలు కానీ రాత్రికి రాత్రి తోమేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇదొక కారణం. ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు నవ్వుతూ ఉండాలి. అసలు లక్ష్మీ స్థానాలు ఎక్కడ చెప్పారు? ఇంట్లో ఇల్లాలు ముఖంలోనే చెప్పారు ముఖ్యంగా. అవునా? రాత్రిపూట పడుకొని పొద్దున్నే లేచిన తర్వాత మనం మొహం కడుక్కొని బొట్టు స్నానం చేసి ఇన్ని బొట్లు పెట్టుకోవాలి ఇలా ఏం కాదు. కుంకుమ బొట్టు మనం మొహం కడుక్కోగానే బొట్టు పోతుంది కదా. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే కంటిన్యూ అయిపోయి స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అద్దం ముందు నుంచో బొట్టు పెట్టుకొని అప్పుడు పూజ చేస్తున్నారు. బొట్టు లేకుండా భర్త చూడకూడదు, తన భార్య ముఖాన్ని బొట్టు లేకుండా భర్త చూడకూడదు ఎప్పుడు కూడా. అలా ఉండడం కూడా అలక్ష్మీకారకం అనే చెప్తారు. భర్త అనారోగ్యానికి కూడా కారణమవుతుంది, అది అలక్ష్మీకారకం అవుతుంది. ఇట్లాంటి చోట లక్ష్మీదేవి ఉండదు. అవునా? అలాగే ఇంట్లో చీటికి మాటికి తిడుతుంటారు. ఎలా అంటే నీ దుంప అంటే పిల్లల్ని నుజావా ఇట్లాంటి అశుభమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇది కూడా అలక్ష్మీ నివాసానికి కారణమవుతుంది, లక్ష్మీదేవి ఉండకపోవడానికి కారణమవుతుంది. ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలి ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే. అవునా? అలాగే దీపారాధన చేయడానికి ఒకటే విధానం చెప్పారమ్మా, 100 రకాలు చెప్పాల. మంత్రం సాధ్యం త్రివర్త్ సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపహ అని ఈ దీపారాధన వెలిగించేటప్పుడు మంత్రం ఉంటుంది. అవునా? సాధ్యం త్రివర్తి అంటే త్రి అంటే ఏంటి? 3. సంస్కృతమైనా ఇంగ్లీష్ అయినా త్రీనే. సంస్కృతంలో త్రీని అంటారు, ఇంగ్లీష్లో 3 అంటాం కదా. అట్లానే
త్రివర్తి 3 ఒత్తులు వేయమని చెప్తున్నాడు. 3 ఒత్తులా? 3 ఒత్తులు. 2 ఒత్తులు వేస్తారు కదా సర్వసాధారణంగా, భార్య భర్త ఇద్దరని 2 ఒత్తులు వేసి నేను కొత్తగా వింటున్నా అయితే మళ్ళీ భార్యాభర్తలు చెప్పి 2 ఒత్తులు వేస్తారని చెప్పి. నేను విన్నా దాని లేదు ప్రకారం 3 అసలు అంటే మంత్రంలోనే ఉంది కదా నాన్న. ఇప్పుడు దీపారాధన చేయండి అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో, సాధ్యం త్రివృత్త సంయుక్తం మన్నిన యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం విరాపహ అంటే 3 లోకాలు కూడా నా యొక్క దీపం వల్ల వెలిగిపోగాక అని చెప్పి మంత్రానికి అర్థం. దానికి 3 ఒత్తులు వేయమని చెబుతున్నారు. ఆవు నెయ్యి వాడచ్చు, నువ్వుల నూనె వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు, ఇవన్నీ కూడా శక్తి లేకపోతే ఆముదమైనా వాడచ్చు. అవునా? ఒకప్పుడు అంటే ఆముదం చాలా తక్కువలో దొరికేది, ఇప్పుడు అన్నిటికంటే అవి కూడా మంచి కాస్ట్ అయిపోయాయి. ఆవు నెయ్యితో ఈక్వల్గా వచ్చేసినాయి అవి కూడా. వీటిలో ఆవు నెయ్యి కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో షాపులో కొనుక్కొచ్చిన ఆవు నెయ్యి ఇవన్నీ కూడా నిజంగా ఒక మాట చెప్పాలంటే గోవధ ద్వారా గోవుల్ని బాధించి తీస్తున్నటువంటి నెయ్యి అనే చెప్తారు. ఆవులో ఈ ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ని కరిగించి నెయ్యిగా తయారు చేసి అమ్ముతున్నారు బయట షాప్స్లో. అది మహాపాపం కదా. అలా లేనప్పుడు కనీసం నువ్వుల నూనె, ఈ నువ్వుల నూనె ఇట్లాంటి వాటి అసలు దీపారాధన కూడా ఎందుకు చేస్తాం అనేది ఒక శాస్త్రానికి వస్తే, నూనె ఏదైతే ఒత్తి వేసి నూనె వేసి వెలిగిస్తామో ఆ ఒత్తి ద్వారా వచ్చేటువంటి పొగ ఉంటుంది కదా, ఆ పొగని ఎవరు పీలుస్తారు? యమధర్మరాజు తీసుకుంటాడు. నిజంగా అనారోగ్య సమస్యలు లేకుండా ఆ ఒత్తి నుంచి వచ్చినటువంటి పొగని పీల్చేసి ఆయన ఆనందపడి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అంటే ఇంట్లో అనారోగ్యాలు లేవు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి 3 ఒత్తులు వేయాలి తప్పనిసరి. ఖచ్చితంగా 3 ఒత్తులు వేయాలి. వేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన కూడా ఇక్కడ మనం ఏం చూద్దాము అంటే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ అని. అంటే దీపరాజు మన ఇంట్లో ఉండే దీపారాధన, దీపాలన్నిటికీ కూడా రాజు అని చెప్తున్నాం. అంటే ఆ సమయానికి మనకు ఉండేటువంటి భావస్థితికి, మనకు ఉండేటువంటి స్థలానికి. అట్లాంటి దాన్ని మనం తప్పనిసరిగా చాలామంది ఊరికి దీపారాధన చేసి వదిలేస్తుంటారు. చక్కగా కుంకుమ గంధం పెట్టి బొట్టు పెట్టాలి, కుంకుమ పెట్టాలి. పుష్పం అక్షతలు తప్పనిసరిగా దీపారాధన మొదలు ఉంటుంది కదా, ఒక ప్లేట్ పెట్టేసి పెడతాం, లేదా ఒక ఆకు వేసి పెడతాం. ఆ మొదట్లో పుష్పం 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి తప్పనిసరిగా. దీంతో పాటుగా ఈ దీపారాధన చేసినప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ముఖ్యంగా రెడ్ కలర్ క్లాత్ చిన్నవి దొరుకుతుంటాయి మనకి, బ్లౌజ్ పీసెస్ దొరుకుతున్నాయి కదా, దాన్ని కట్ చేసుకొని కొద్దిగా దాంట్లో పచ్చ కర్పూరం, తర్వాత మనకి గోమతి చక్రాలను అమ్ముతారు, పూజా స్టోర్స్లో దొరుకుతుంటాయి. గోమతి చక్రాలు ఒక 3, లక్ష్మీ గవ్వలను అమ్ముతుంటారు, లక్ష్మీ గవ్వలు ఒక 3, తర్వాత ఈ పచ్చ కర్పూరం ఈ ఎర్ర మూటలో కట్టేసి పూజ చేసేసి ఒక శుక్రవారమో మంగళవారమో లేదు ఒక 21 days కంటిన్యూస్గా లక్ష్మీదేవి అష్టోత్తరంతో పూజ చేసి దాని మీద కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమ పక్కన పెట్టేసి రోజు బొట్టు పెట్టుకుంటూ ఈ మూటను తీసుకెళ్లి బీరువాలో పెడితే లక్ష్మీదేవి తప్పనిసరిగా స్థిర నివాసమై ఉంటుంది. అంటే పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మంగళ ద్రవ్యం కాబట్టి దాని ద్వారా లక్ష్మి స్థిర నివాసం అనేది ఏర్పడుతుంది. గురుగారు, ఈ మధ్య కాలంలో రాజశ్యామల నవరాత్రులు అనేవి ఎక్కువగా వింటున్నాం. ఇది అంతకు ముందు ఎప్పుడు వినలేదు, సడన్ గా ఈ మధ్య కాలంలో పాపులర్ అవుతున్నాయి ఇవి. అసలు ఏంటివి? దశమహావిద్యలను విన్నారా? విన్నారు కదా. దశమహావిద్యలో రాజశ్యామల కూడా ఒక మహాశక్తి, అవునా? రాజశ్యామల నవరాత్రులు అసలు ఉన్నాయా లేవా, కొత్తగా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది చాలా మందికి ఉన్న అనుమానం. చేయవచ్చా లేదా, దీనికి ఒక ఆనవాయితీ ఉందా లేదా? దేవుని కొలవడానికి ఆనవాయితీతో సంబంధం లేదు. దీనివల్ల మన హిందూ ధర్మం ఇంకా ఎక్కువగా వృద్ధి పెందుతుంది, అవునా? ముఖ్యంగా రాజశ్యామల అమ్మవారికి చేయటం, శక్తి దేవత, రాత్రిపూట చేయమని చెప్తున్నారు, రాత్రిపూట పూజలు చేయమని చెప్తున్నారు. ఇవన్నీ చేయొచ్చా లేదా, చేస్తే ఏం ఫలితం వస్తుంది? ఈ రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు మళ్ళీ ఆషాఢ మాసంలో వస్తాయి. మనకి తెలిసింది 3 నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రులు అంటాం, అంటే మన ఉగాది దగ్గర నుంచి శ్రీరామనవమి వరకు వసంత ఋతువులో వచ్చేవి కాబట్టి వసంత నవరాత్రులు అంటాం. గణపతి నవరాత్రులు ఒకటి చేస్తుంటాం భాద్రపద మాసంలో. ఆశ్వీజ మాసంలో శ్రీమద్ దేవి శరన్నవరాత్రులు చేస్తుంటాం. శరద్ ఋతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు. ఈ 3 తెలుసు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రహస్య దేవతలు, శీఘ్ర దేవతలు అని చెప్పి, రాత్రి దేవతలు అని చెప్పి చెప్పుకున్నాం. దశమహావిద్యలన్నిటి కూడా ధూమావతి, ప్రత్యంగర ఇట్లాంటి దేవతలంతా కూడా
ఇవి గుప్తంగానే ఉంచబడ్డాయి ఇంతవరకు కూడా, బయటికి రాలేదు. ఓ మాట చెప్పాలి అంటే ఈ బయటికి రావడం ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా సద్గతి, శుభము, మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం జనాల్లోకి తీసుకురాగలిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా బయటికి రావడం మొదలవుతుంది. చాలామంది చూడండి ప్రత్యంగిర అమ్మవారిని భయంకరంగా, చాలా భయానకంగా ఊహించుకుంటారు. మనం చేయకూడదు, మనం వెళ్ళకూడదు, గుడికి వెళ్ళకూడదు, దండం పెట్టకూడదు, ఇదేదని. మరి దశమహావిద్యలు కూడా అలాంటి ఉగ్ర స్వరూపాలు, శక్తి స్వరూపాలే కదా. వాటిల్లో ఇంకా రాజశ్యామల అనేటువంటి మంత్రానికి ఒక గొప్ప ఇది ఉంటుందమ్మా, ఫలితం ఉంటుంది. రాజా అంటే ఎవరు? కింగ్. శ్యామలము అంటే పచ్చదనం. అవునా? రాజ్యం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండేందుకు రాజులు చేస్తారు రాజశ్యామల యంత్రాలని, మంత్రాలని, యాగాల్ని. అలానే మనం రాజు అవ్వడం కోసం, ఈ రోజుల్లో రాజులు కిరీటాలు అవి లేవు కాబట్టి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కోసం, ఉన్నతమైనటువంటి స్థానం కోసం, వృత్తి వ్యాపారాభివృద్ధి కోసం, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత లోపిస్తే అన్యోన్యత పెరగడం కోసం, పిల్లలకి సద్బుద్ధి, మంచి విద్య కలగడం కోసం, పిల్లలు మన మాట వినేట్టుగా ఉండడం కోసం, పిల్లలకి మొండి చేష్టలు పోవడం కోసం రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేయడం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రాజశ్యామల అనేటువంటి ఒక మంత్రం ఏదైతే ఉందో కళ్ళతో ఎదుటి వ్యక్తిని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. మోర్ దెన్ హిప్నాటిజం. నేను చాలా చోట్ల చదువుతూ ఉంటాను. మీరు 7 సెన్స్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో డోంగ్లీ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే దీంట్లో మనం చెబుతున్న దాంట్లో తప్పేం కాదు, కాన్సెప్ట్ వేరైనా సరే ఇది చెప్తే జనాలకు అర్థమయ్యేలా ఉంటుందని చెప్తున్నాను నేను. అతనేంటి కళ్ళతోనే శాసిస్తూ ఉంటాడు. అవునా? బోధిధర్మ ఎక్కడ ఆయన? మన భారతీయుడే కదా. ఇప్పుడు చైనాలో ఆయనకి విగ్రహాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా అక్కడైతే ఉన్నాయి. ఆయన అప్పట్లో నేర్చుకున్న విద్యలన్నీ కూడా ఇవే. రాజశ్యామల అంటే మాతంగి అంటారు అమ్మవారిని. రాజశ్యామల అనే మాతంగి అంటాం, నీలా సరస్వతి అంటాం, ఇన్ని రకాలుగా పూజిస్తూ ఉంటాం. ఈ రాజశ్యామల ఎదుడు వాళ్ళ కళ్ళల్లోకి, అంటే ఇప్పుడు రాజశ్యామల నేను ఉపాసన చేద్దాం అనుకుంటాం, చేసే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదురువాడు లేదు, కాదు, రాదు అనే మాట లేకుండా చేస్తుంది. అంత పవర్ఫుల్, అంత మోస్ట్ పవర్ఫుల్. అలాంటప్పుడు కళ్ళతో మరి శాసించకుండా ఏం చేస్తాం మనం? అవునా? అంత శక్తివంతురాలు. భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం ఉంటే నిజంగానే మాతంగి చేయడం వల్ల పరస్పరమైనటువంటి ఆకర్షణ కలుగుతుందా? వశీకరణం అంటారు దాన్ని. ఆకర్షణ కలుగుతుంది కదా, వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు కదా. పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళ పేరు చెప్పి మనం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మన పిల్లల్ని అయితే మనం చెడగొట్టుకోం కదా, మంచి చేయాలని చూస్తాం. ఆ మంచి చెప్పినా కూడా పెడచెమని పెట్టేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. అట్లాంటి పిల్లల కోసం కూడా రాజశ్యామల మనకు వస్తుంది. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కావాలి, ప్రమోషన్లు రావటంలా, దానికోసం కూడా రాజశ్యామల మనకు వస్తుంది. అసలు ఉద్యోగమే లేదు, ఉద్యోగం రావాలి, దానికి కూడా రాజశ్యామల మనకు వస్తుంది. అట్లానే మనకి ఎవరైనా పనిచేసి పెట్టాలి, నిజంగా చెప్తున్నాను, మా రాజశ్యామల మంత్ర ఉపదేశం తీసుకొని మంత్ర ఉపాసన చేయడం ద్వారా ఒక రోజ్ వాటర్ ఉంటుంది మనకి. అవునా? రోజ్ వాటర్ను ఒక చిన్న గిన్నెలో పోసి, ఈ అనామిక అంటారు ఈ వేలుని, మనం ఈ వేలుని దాంట్లో పెట్టి ఒక అరగంట సేపు అమ్మవారి జపం చేసి ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతే ఎక్కడికి పోతే అక్కడ కార్య దిగ్విజయం జరుగుతుంది తప్పనిసరి. అంటే అంత వశీకరణం ఉంటుంది. జనాల్లోకి ఎందుకు రాలేదు ఇంతకాలం అంటే వచ్చింది, ఉన్నది, కానీ పూర్వకాలంలో ప్రత్యంగిర, ఈ దశమహావిద్యలు కేవలం ఎక్కువగా బ్రాహ్మణ మాత్రమే చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు ఎవరన్నా పేరు వినాలన్నా. ఇప్పటికీ కూడా ఒక నానుడు ఉంది, ప్రత్యంగి చేసే వాళ్ళ పంచలో ఉండకూడదు, వారాహి చేసే వాళ్ళ వీధిలోనే ఉండకూడదు. అంటే దానికి చెడు కాదు, అది మంచి అర్థమే చెప్పిన మాట, కానీ దాన్ని చెడుగా బయటికి ప్రపంచంలో పంపించారు. ప్రత్యంగిరా చేసేవాడి పంచనం ఉండకూడదు అంటే వాడిని అనవసరంగా తిట్టడమో కొట్టడమో చేస్తే ఆ కోపంతో వాడు ఏమైనా అంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక దానికోసం, అందుకని వాడు పక్కన ఉండొద్దని చెప్తారు. వారాహి చేసేవాడి వీధిలోనే ఉండొద్దని చెప్తారు. వాడు ఆ వీధిలో పోతూ వాడు ఏమన్నా అన్నా సరే, వాడు ఏమన్నా అంటే టక్కన జరిగిపోతుంది. అంటే అంత శక్తి ఉన్నాయి ఇవన్నీ కూడా. అలానే రాజశ్యామల కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ, వశీకరణ, సమ్మోహనం కలిగజేసేటువంటి దేవత రాజశ్యామల. ఎలాంటి పనినైనా అవలీలగా చేసి పెడుతున్నారు. ఎట్లాంటి వాళ్ళనైనా సరే మనం చెప్పినట్టు వినాల్సిందే గ్యారెంటీ. వాక్, మనం మాట్లాడే మాట కూడాను నిజంగా చాలామంది అంటే
ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడాను ప్రిపేర్ అయ్యి ఇవ్వడం అనేది తీసి పక్కన పెడదాం. కొంత వాక్కుని అమ్మవారు ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు మనకి. అవును. అవునా? ఇలాంటి వాక్కును కూడా అమ్మవారే, రాజశ్యామల అమ్మవారు. ఈ రాజశ్యామల నవరాత్రులు మొన్న జరిగినాయి. దాంట్లో చూడండి రథసప్తం వస్తుంది మనకి, వసంత పంచమి వస్తుంది. వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అని చెప్తాను. అవును. అవి ఎప్పుడు వస్తున్నాయి? రాజశ్యామల నవరాత్రుల్లోనే వస్తాయి కదా. మాఘశుద్ధ పంచమి వస్తుంది, మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి సరస్వతి అమ్మవారి స్వరూపం కూడా రాజశ్యామలాదేవే. ఈ అమ్మవారి ఉపాసన చేయడం అనేది ఎక్కడ మనకి పూర్వకాలంలో మాకు అంటే సంప్రదాయం లేదు, మేము చేయొచ్చా లేదా భయపడాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు రాజశ్యామల అమ్మవారికి. ఎంత చేస్తే ఆ కుటుంబం అంత సుఖ సంతోషాలతో ప్రశాంతంగా విద్యావంతులు వివేకవంతులు. నిజంగా మనం చేస్తున్నామంటే మనకు పుట్టేటువంటి పిల్లలు కూడా తప్పనిసరిగా మంచి విద్యావంతులు వివేకవంతులుగా పుడతారు, జ్ఞానవంతులుగా పుడతారు. అవునా? సో అంటే కలగబోయే సంతానానికి కూడా ఈ అమ్మవారు మనకి శుభాన్ని చేకూరుస్తుందని చెప్పాలి. పిల్లలకి కూడా చక్కగా. అట్లానే కాకుండా ఏదైనా మనకి ఒకళ్ళు మాట వింటలేదు, తప్పనిసరిగా మన మాట వినాలి, మనకు ఆ పని చేసి పెట్టాలి. అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని కూడా దీంట్లో మనం ఏదో వశీకరణ చేస్తున్నాం, క్షుద్ర ప్రయోగం చేస్తున్నాం, వేవి కాదు. మనకు కావాల్సిన పని కోసం మనం చేయించుకుంటున్నాం కాబట్టి ఆ మంత్రాన్ని జపం చేస్తూ తప్పనిసరిగా రాజశ్యామల నవరాత్రులు చేసుకోవచ్చు, వారాహి నవరాత్రులు చేసుకోవచ్చు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఎప్పుడూ ఉన్నటువంటి మంత్ర ప్రయోగాలు, మంత్రాలు, తంత్రాలు, పూజలు, ఈ నవరాత్రులు ఇవన్నీ. కాకపోతే గుప్తాదేవి అంటే వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటుంటాం. రాజశ్యామల నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటాం. అంటే ఆ గుప్త నవరాత్రి అనే దానికి ఎంతసేపటికి గుప్తంగానే ఉండిపోయినాయి కానీ ప్రపంచంలోకి జనాల్లోకి రాలేదు. ఇప్పుడు జనాల్లోకి వస్తున్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలంటే మన హిందూ ధర్మం పతనమవుతున్నటువంటి రోజుల్లో ఏదో అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి హిందూ ధర్మ ఉద్ధరణకి దోహదపడుతుందని చెప్పాలి. దీని ద్వారా 10 మంది ఆడవాళ్ళు అయితే కూర్చుంటారు, చక్కగా పూజ చేసుకుంటారుగా, మన హిందూ ధర్మం బతుకుతుందిగా, ఇది చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారుగా. కాబట్టి దానికి కూడా రాజశ్యామల నవరాత్రులు, ఇట్లాంటి పూజలు, వారాహి నవరాత్రులు ఇవన్నీ కూడా దోహదపడుతున్నాయనే చెప్పాలి. రాజశ్యామల నవరాత్రులు సంప్రదాయం ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య ఉండదు మనకి. చేసుకోలేదు ప్రశాంతంగా చేసుకోండి, విధానం తెలుసుకొని చేసుకుంటే ఇంకా దాంట్లో ఉండేటువంటి ఆనందాన్ని పొందొచ్చు. మనం ఏదో పుస్తకంలో రాశారు, పుస్తకంలో ఉన్నట్టు చదివేశాం, దాంట్లో ఏమని నెక్స్ట్ పేజీ రాసి ఉంటుంది కదా, పేజీ తిప్పి చూడము, అది కూడా చదువుతుంటారు కొంతమంది కథ చదివాడు. తిప్పి చూడము నెక్స్ట్ పేజీ చూస్తుంటారు. అలా చదివితే ఏముంటుంది? పుస్తకంలోనే ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్నది మన మస్తకానికి ఎక్కితే కానీ మన దేవుడికి దగ్గర అవుతున్నట్టు లెక్క, అంతే కదా. కాబట్టి మనస్ఫూర్తిగా రాజశ్యామల నవరాత్రులు చేయొచ్చు. చేసి చాలా మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళని చాలామంది చూపిస్తాను నేను. వాళ్ళకి ఆచారం ఏం లేదు, సంప్రదాయం ఏం లేదు, దానికి చేసుకోవచ్చు. అసలు ఈ దేవతలన్నీ కూడా ఆభిచారిక దేవతలు అంటారు. ఆభిచారకము అంటే ఆచారము పెద్దగా నియమము లేనిది అని అర్థం. రాత్రిపూట చేయమని చెబుతున్నాం అంటే రాత్రిపూట తప్పని కాదు చెప్తున్నా, రాత్రిపూట చేయమని చెబుతున్నాం అంటే రాత్రిపూట ఎక్కువగా అమ్మవారికి శివ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా రాత్రిపూట పూజలు ఉంటాయి మనకి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సుబ్రహ్మణ్య షష్ఠికి సాయంత్రం చేస్తారు. గణపతి సంకటహర చతుర్థి గణపతి సాయంత్రం చేస్తాం. మహాశివరాత్రి మహాశివరాత్రి శివుడికి సాయంత్రమే చేస్తాం. దేవి నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. వారాహి నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. రాజశ్యామల నవరాత్రులు సాయంత్రమే చేస్తాం. ఇవన్నీ కూడా శివ కుటుంబానికి చెందినటువంటి దేవతలే కదా వీళ్ళందరూ. కాబట్టి రాత్రిపూట చేయడం అనేది చాలా విశేషం. దాంట్లో నియమాలు మాత్రం పెద్దగా ఏమీ ఉండవు. వాళ్ళు శాడిస్టులు అయితే కాదు దేవతలు. మనం తప్పు చేసాము అంటే తప్పును సవరించుకునేటువంటి స్థితిని వాళ్ళు ఇస్తారు మనకి. ఇలా తప్పు చేసాం కాబట్టి ఇలా కాదు ఇలా చేయాలని చెప్పి మనం తెలుసుకొని చేయడంతో ఇంకా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. తెలియని ఎన్నో విషయాలని చాలా చక్కగా వివరించారు. చూశారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరెన్నో మంచి విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి ఈహా టీవీ.